ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 30వ తేదీన టీహిరియాల మండలం నేమకల్కి చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. మాకు చాలా సంతోషకరం. ఆయన రావడంతో రాయదుర్గం ప్రజలకు ఆయన ఎన్నో వరాలు ఇస్తారని చెప్పేసి ప్రజలు, మేము కూడా చాలా సంతోషకరంగా ఉన్నాం. బీటీపీకి కృష్ణా జలాలు అయితేనేంటి, జరుగుతున్న అక్రమ మైనింగ్ అయితేనేంటి, అక్రమ ఇసుక మట్టి దీనిలపైన అయితేనేంటి, మరి దళిత భూముల్లో బడాబాబులు ఈరోజు స్వాధీనం చేసుకోవడం అయితే ఏంటి, కబ్జాకి గురైన భూములు అయితే ఏంటి, పేకాట రాయిళ్ళ అరకట్టడం అయితే ఏంటి, మరి ఇలా ఎన్నో రాయదుర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన ఆయన దృష్టి సాగించి దీన్ని అన్నీ అరకట్టి అక్కడున్న నిరుద్యోగ సమస్య అయితేనేమి, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ గురించి అయితేమి, ఇలాంటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు వచ్చినా అభివృద్ధి అనేది శూన్యం. అలాంటి ప్రాంతానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా సంతోషకరం. ఆయన రాకతోనైనా ఈ అన్యాయాలు అరాచకాలుకి ఫుల్ స్టాప్ పడుతుందా, అభివృద్ధి పరుగులెత్తుతుందా అనేది నా క్వశ్చన్. ఆయన వచ్చిపోయిన తర్వాత ఆయన మాట్లాడే స్పీచ్ని విని, మనకిచ్చిండే వరాలను విని నేను మరి మీ ముందుకొచ్చి విషయాలన్నీ అయితే తెలియజేస్తా. యాక్చువల్గా నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలా అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నా. కాకపోతే గత 1.5 మంత్ బ్యాకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ సబ్జెక్ట్ పైన భారీ ధర్నా అనేది విశాఖపట్నంలో 1వ తేదీ జరుగుతుంది. అందుకు నేను బయలుదేరుతున్నా. అందుకు సీఎం గారిని కలవలేకపోతున్నా. లేదంటే సీఎం గారిని కలిసి అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని పూస గుచ్చినట్టు నేనే 10 నిమిషాలు ఆయన అపాయింట్మెంట్ అడిగి పూర్తిగా వివరించేవాడిని. బహుశా మా పార్టీ ప్రోగ్రాం విశాఖపట్నంలో ఉండడం వల్ల, ఆడ భారీ ధర్నా ఉండడం వల్ల నేను కలవలేకపోతున్నా. ఇది ఇలాగే జరిగితే సీఎం గారిని పర్సనల్గా అయినా కలిసి పూర్తి అక్కడ జరుగుతున్న ప్రతి అన్యాయాలు అక్రమాలపైన, మట్టిపైన, ఇసుకపైన, గ్రానైట్ పైన, మరి కార్డ్స్ పైన, కల్తీ కళ్ళు పైన, దీనిపైన ప్రతి ఒక్కటి నేను తెలియజేస్తున్నా. కల్తీ కళ్ళు విషయంలో అయితే అధికార పార్టీ నాయకులు ప్లస్ మీడియాకి సంబంధించిన కొంతమంది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నేను వాస్తవం చెప్తున్నా, ప్రతి విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నా. బహుశా నాకున్న ప్రోగ్రాం వల్ల నేను పెద్ద ఆయన్ని కలవలేకపోతున్నా. కలిసినా కలకపోయినా నేను వాస్తవం చెప్తున్నా, ఆయన ఇక్కడికి వస్తున్నాడంటే రాయదుర్గాన్ని ఏదో మంచి వరాల జల్లు కురిపిస్తాడని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదే విధంగా వరాల జల్లు కురిపియాలని చెప్పేసి ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటూ జై భీమ్, జై భారత్.